ఇసుక విక్రయ కేంద్రాలు భారీగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ప్రతిరోజు సమీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ అంశంపై జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక విక్రయ కేంద్రాలు భారీగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ప్రతిరోజు సమీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల అంశంపై కూడా పలు కీలక సూచనలు చేసింది మంత్రుల కమిటీ. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్, స్టీలు, ఇటుకలు, ఇసుక ధరలపై నిర్ణయం అవసరమని అభిప్రాయపడింది. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని మంత్రుల బృందం సూచించింది. గిరిజనులే ఇసుక క్వారీలు నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రులు తెలిపారు. ఆదాయం పెంచే మార్గాల్ని అన్వేషించాలని సబ్ కమిటీ అధికారులకు సూచించింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించే అంశంపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.